స్త్రీశక్తి పథకాన్ని విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిసి శెట్టితో కలిసి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, అదితి విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొన్నారు। తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో తెచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మహిళలు ఉద్దేశించి చేయడం జరగడం విశేషం అనేది మీ అందరికీ కూడా ప్రతి తల్లికి వారి పిల్లలందరినీ చదివించే అవకాశం కల్పించే దశగా ఎంతమంది వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం తోడ్పడుతున్నారు। వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఎందుకంటే డ్వాక్రా సంఘాలు ఎందుకంటారంటే వాళ్ళకి ఈరోజు షాప్కి ఇప్పుడు సాధారణంగా చెప్పినట్టుగా ఖర్చు మా షాప్కి కావాల్సిన సామాన్లన్నీ కూడా మేమే తెచ్చుకొని లాభసాటిగా అన్ని మంచి ఉపాధి పొందుతామని చెప్పడం జరుగుతుంది। సో ఎక్కువ ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ లబ్ధిదారులు ఎవరున్నారంటే మరి డ్వాక్రా సంఘాలన్నీ భావిస్తున్నారు। డ్వాక్రా సంఘాలని భావిస్తూ వాళ్ళందరూ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారని మీ ద్వారా తెలియజేసుకున్నారు। మరి అంతేకాకుండా పిల్లలు చదివించాలన్నా ఆడపిల్లలు చదివించాలంటే భారం కాకుండా అన్ని రకాలుగా సత్పాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు బస్సు కూడా ఫ్రీ చేయడం వల్ల ఈరోజు వాళ్ళు బస్సు చదువుకోవడానికి బస్సు కూడా ఫ్రీగా జరుగుతుంది। ఇవన్నీ కూడా